శివారెడ్డి గారు వారు 5 నిమిషాలు వారు ఆశీర్వాదం, పెద్దవాళ్ళు కాబట్టి ఆశీర్వాదం చేస్తారు. అందరూ కూడా శ్రద్ధగా వినవలసిందిగా మనం. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. పూజ్యులు శ్రీ శ్రీ పరమాత్మానందగిరి స్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించిన మంచన వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మా యొక్క రామకోటి సేవా సమితి తరపున అనేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమానికి మన వెంకటేష్ గారు మీరు ఎప్పుడైనా చేసుకోండి, ఏ రోజైనా వచ్చి చేసుకోండి అనేది ఎప్పుడో నెల రోజుల కిందను వారు ప్రకటించినారు. మాకు సమయం దొరకగానే ఈరోజు తీరా మనం అయోధ్యకు వెళ్ళే ప్రయాణం దగ్గరికి వస్తుంది కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో ఈరోజు అనుకోకుండా ఈరోజు పెట్టినాము. ఇక్కడ వచ్చిన భక్తులందరికీ ధన్యవాదాలు సమర్పిస్తుంటూ మనం పెద్దగా చెప్పేది ఏం లేదు. మనిషి బయటి కథలు ఎంతో ఆసక్తికరంగా వింటాడు. రాముంది కానీ కృష్ణుంది కానీ ఎవరిదైనా ఎంతో ఆసక్తికరంగా వింటాడు. బయటి కథ బయటివి. మనసు బయటికెళ్ళే స్వభావం కలదన్నమాట. తన్ను తాను తెలుసుకోలేదు. తన్ను తాను తెలుసుకునే వరకనే నిద్ర వస్తుంది. అదే వేదాంతం అంటారన్నమాట. వేదాంతం చెప్పే వరకనే నిద్ర వస్తుంది. ఎందుకంటే తన గురించి తాను చెప్పేసే వరకనే నిద్ర వస్తుంది. ఒక పిట్ట కథలు చెప్పాను, ఒకటే ఏదో మహాభారతం గురించో రాముని గురించో భాగవతం గురించో కృష్ణుడి గురించో చెప్తే ఆసక్తికరంగా వింటారు. అని తన గురించి అదే నువ్వెవడరా నాయన అని చెప్పేసే వరకనే నిద్ర వచ్చేసేస్తుంది. ఇది ఏంటంటే మాయ యొక్క ప్రభావం అన్నమాట. ఆ మాయ యొక్క ప్రభావం. ఆ మాయను గెలువనీకే మునులకే వశం కాలేదన్నమాట. విశ్వామిత్రుడు అసొంటి వాడు 4 దిక్కుల తపస్సు చేసి లాస్ట్కు బ్రహ్మర్షి వందనీకే ఎంతో కష్టపడ్డాడు. అందులో మనం అంటే కాలక్షేపానికి ఇక్కడ వచ్చేస్తున్నాము, ఏదో కథ చెప్తున్నాం. ఇది ఏంటంటే ఈ ఒక కథ చెప్పుకుంటా 4 నీతి వాక్యాలు చెప్తున్నాం. కరెక్టే. ఇక్కడ వచ్చేసి ఇదేంటనుకున్నాం, వ్యాసపీఠం ఇక్కడ వచ్చి చెప్పేది. ఇది వ్యాసపీఠం. ఆ వ్యాసపీఠంలో వచ్చేసేసి ధర్మము అర్థము అది ఇది ఎన్నో విధాలు చెప్తున్నాం. కానీ లోపలికి వచ్చేసేవరకు కదా దాన్ని నేను ఆచరిస్తున్నానా అనేది ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. బయటికి నేను చెప్తున్నా కరెక్టే, కానీ నేను ఆచరిస్తున్నానా? ఎంతవరకు ఆచరిస్తున్నా? అంతవరకు ఆచరించే వాళ్ళు నేను ఆచరిస్తున్నా అని అంటే మాత్రం ఈడ మాటనే వెళ్ళదు. నిజంగా చెప్తున్నాను. కానీ వీడికి వచ్చినాక మాట వెళ్ళదు. ఎందుకంటే నేను ఆచరించండి బయటికి ఎట్లా చెప్పాలి? నేను 25 సంవత్సరాల సంది కూడా స్వామిల సాహసం అది చేసుకుంటూనే ఉన్నాను, అంత వింటూనే ఉన్నాను, చేసుకుంటూనే ఉన్నాను. చెప్పాలంటే ఎంతో చెప్తా. భగవద్గీత కూడా అన్నీ 12 అధ్యాయాలు 15 అధ్యాయాలు కంఠస్థం చెప్పగలుగుతాం అని చెప్పగలుగుతాం. కానీ ఇక్కడ చెప్పనీకి నాకు అర్హత ఉందా అని నా మనసు ఒకసారి ప్రశ్నిస్తుంది అన్నమాట. అరే నువ్వు దానం చెయ్యి, ధర్మం చెయ్యి, అది చెయ్యి అని అంటావు. జేబులో 100 రూపాయలు ఉంటే వాళ్ళు అడిగితే చిల్లర లేవని చెప్తాం మనం. ఎందుకు 100 రూపాయలు ఇస్తే తప్పేముంది? ఇవ్వలేవు, లోపితనం ఉంది. అడుగుతున్నాడు 100 రూపాయలు ఇస్తే తప్పేముంది? ఇవ్వలేము అంటే ఈడనేమో ధర్మం చెయ్యి, దానం చేయని మనం వేదికే ఎక్కి మైకి పెట్టుకొని చెప్తాం అన్నమాట. అందుకనే మొత్తం మీద ఆచరణ నాకు అదే వచ్చింది. ఎన్నిసార్లు నన్ను నేను ప్రశ్నించుకుంటా, నేను ఇక్కడ చెప్పనీకి అరుణ్నేనా కాను? నిజంగా నేను అరుణ్ కానని చెప్పించుకుంటా. నేను 20 సంవత్సరాల సంది కూడా ఇటువంటి స్వామివారి సాహసాన్ని ఎమ్మడి తిరుగుతూనే ఉంటా, చేస్తూనే ఉంటా. కానీ తీరం ఎవరికైనా మనసు అనేది ఆ విధంగా ఉంటుంది. ఏం చేయాలి? మనసు ఒప్పుకుంటలేదు. ఎవడని ఇంటి ముంగలికి వచ్చేసి ఎవరికి అరే బాగానే ఉన్నవారు దానం చేయమంటారు, అరే మంచిగానే ఉన్నావు, అరే కష్టం చేసుకొని బతకరాదురా అని అంటారు. శాస్త్రంలో ఏముంది?
ఇంటి ముంగలికి వచ్చినవాడు గృహస్థునికి దానం చేయాలని ఉన్నదన్నమాట. అది నేను పాటిస్తున్నానా? పాటిస్తలేను. పాటించకుండా నా ధర్మం ఎక్కడుంది? పిల్లలకు మంచిగా ఇది చెప్పాలా, అది చెప్పాలా, చేయాలి, ఇది చేయాలని అంటారు. నా పిల్లలకు భగవద్గీత రాదు, రామాయణం రాదు, అది రాదు. నేను చెప్పనీకి అర్హత ఉందా నాకు? ఈడ చెప్పును. మనం ప్రశ్నించుకోవాలి. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ వేదిక ఎటువంటిదంటే వ్యాసపీఠం. ఇది వ్యాసపీఠం ఎక్కి మాట్లాడేటప్పుడు కరెక్ట్ మాట్లాడాలి. మనసు చంపుకొని మాట్లాడకూడదు. మనసు చంపుకొని చాలా వరకు నేను అదే చెప్తున్నాను. నాకు ఈ వేదిక ఎక్కి మాట్లాడాలంటే ఒక విధంగా భయం అనిపిస్తుంది. నేను మానసికంగా నేను తప్పు చేస్తున్నాను, మనసు చంపుకొని చేస్తున్నాను అని నాకు అనిపిస్తుంది. అందుకని కొంత ప్రతి ఒక్కరు కూడా కొంతనో ఈ విధంగానన్నా ఈ వేదిక ఎక్కి మాట్లాడినందుకన్నా కనీసము ఒక్కటి ఎన్నో ధర్మాలు చెప్పిండు, భగవద్గీతలు ఎంతో చెప్పిండు. ఓ అద్వేష్ట సర్వభూతానం మైత్ర ద్వేషం ఉండకూడదని అంటాడు. బయటికి వెళ్ళిన తర్వాత ఆమె మీద ఈమె, అమ్మగారులు గారు మేము కూడా ఆయన మీద ఈయన మీద ఆయన మీద ఇవే ఉంటాయి. చెప్పలేను ఎవరికి చెప్పండి? తన మనసు మీద ప్రమాణం చేసుకొని చెప్పండి, ఎవరుంటారు? నిజమైన మనం భగవద్గీత భక్తులమేనా? బొట్టు పెట్టుకొని భగవద్గీత సంకలో పెట్టుకొని నేను నిజం మాట్లాడుతాను. నిజం నిష్ఠూరంగా ఉంటుంది, చాలా నిష్ఠూరంగా ఉంటుంది. భగవద్గీత సంకలో పెట్టుకుంటాం, వచ్చేసేస్తాం, గీత పారాయణం అంతా చదువుతూనే ఉంటాం. ఒక రీడ వేదంగా ఇక్కడ చెప్తుండగానే అక్కడ తప్పు చేస్తాడు ఒక ఆయన గట్లే చెప్తాడా, ఈయన గిట్నే చెప్తాడా అని అంటాడు. ఏది అక్కడ మనం పాటించింది ఏంటి అది? అందుకనే ఎన్ని చెప్పినా కూడా సౌపక్న ఎక్లిక్నా అన్నారు గొప్పవాళ్ళు. సౌపక్న ఎక్లిక్న ఒక్కటన్నా ఒకటి పట్టుకుంది మాత్రము ఈ వేదిక మీదిక వచ్చి చెప్పడము అనర్హత అని నాకు భావిస్తుంది. అందుకని నేను ఇంతటితో సమాప్తం చేస్తున్నాను. ఓం తస్సత్.